మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వయాన మాట్లాడిన మాటలు ఇవి. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నాడు. ఎవరికి విశ్రాంతి? ప్రయాసపడే వారికి విశ్రాంతి. అంతే. విశ్రాంతి అంటే అర్థం అదే కదా. బయటికి వెళ్ళావు, తిరిగావు, పని చేసుకున్నావు, కష్టపడ్డావు, శ్రమ పడ్డావు, ఇంటికి వచ్చావు, ఇంటికి వచ్చిన తర్వాత విశ్రమించావు. చదువుకునే పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యలో ఉన్న వారి వరకు ప్రతి మనిషి కూడా ఉదయం అంతా ప్రయాసపడుతున్నాడు, సాయంత్రం ఏం చేస్తున్నాడు? విశ్రమిస్తున్నాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు? పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి సూర్యుడు, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి చంద్రుడిని అనుగ్రహించాడు. పగలెందుకు? డే ఫర్ వర్కింగ్. నైట్ ఎందుకు? నైట్ ఫర్ స్లీపింగ్, రెస్ట్, విశ్రాంతి. అంటే ఇప్పుడు యేసుప్రభు వారు ఇలాంటి విశ్రాంతిని ఇస్తానంటున్నాడా? కాదు. శారీరకమైనటువంటి విశ్రాంతిని కలుగజేయడం కాదు. అంటే నువ్వు బయట కష్టపడుతున్నావని యేసుప్రభు బుజ్జగించి నిద్రపుచ్చడం కాదు ఇక్కడ. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, అంటే సమస్త జనులు, ప్రపంచంలో ఉండేటువంటి సమస్త జనులు ప్రయాసపడుతున్నారు. దేని కొరకు ప్రయాసపడుతున్నారు? సమస్త జనుల యొక్క ప్రయాస దేని కొరకు? ప్రయాస దేని కొరకు అంటే యేసు ప్రభు చాలా సింపుల్ మాటల్లో చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి యేసు ప్రభు చెప్పిన మాటలు, ప్రయాస దేని కొరకు ప్రయాసపడుతున్నారంటే, అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను. అంటే మనుషులు ప్రయాసపడుతున్నారు దేనికి? ఇదిగో తిండి, వస్త్రం, లేకపోతే నీళ్లు త్రాగడం, సంపాదించుకోవడం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, దీని కొరకు ప్రయాసం. మనుషులు ప్రయాసం. అవునా? ఇదిగో చిన్న బిడ్డ జియాన దగ్గర నుండి పెద్దవారి వరకు, వృద్ధాప్యం వచ్చేటంత వరకు ప్రతి మనిషి యొక్క ప్రయాస దేని కొరకంటే, అదిగో లోకోక్తి ఉన్నట్లుగా కోటి విద్యలు కూడు కొరకే అన్నారు. యేసు ప్రభు కూడా మాటలో మనకు తెలియజేశాడు. కాబట్టి ఇందుని బట్టి ఆయన చెప్తున్నది ఏంటంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి సంపాదించుకుందుమో అనేటువంటి ప్రయాసం. అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ అన్నాడు, ఇదిగో పదార్థాలు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమించబడ్డాయి అని అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. మొదటి కొరింథీ 6:13లో, భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. కాబట్టి ప్రభు ఎవరి కోసం అంట? దేహము నిమిత్తమే. దేహం ఎవరి కోసం? ప్రభు నిమిత్తము. కానీ కడుపు
ఆహార పదార్థాల కొరకు, ఆహార పదార్థాలు కడుపు కొరకు, అంతే. ఎంత మనిషి కష్టపడినా, మనిషి ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, రోజుకి 10 రూపాయల దగ్గర నుంచి రోజు 1,00,00,000 రూపాయలు సంపాదించినా కానీ మనిషి యొక్క ప్రాథమిక అవసరత ఏంటి? అదిగో శుభ్రమైన ఆహారం, శుభ్రమైన తిండి, శుభ్రమైన వస్త్రం, 4 డబ్బులు వెనకేసుకోవడం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి సంపాదించుకుందామా, ఏమి ధరించుకుందామా, దీని గురించి ప్రయాస, మనుషుల యొక్క ప్రయాస. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఈ ప్రయాస పడుతున్న వాళ్ళని సపోర్ట్ చేశాడా, ప్రయాస పడొద్దు అన్నాడా? ఈ ప్రయాస సబుగానే ఉంది. కాబట్టి ఇదిగో ఉదయం లేచినప్పటి నుంచి మీరు దీని కొరకు ప్రయాస పడండి అన్నాడా, వద్దన్నాడా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనం నుండి, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. వద్దు అన్నాడు యేసు ప్రభు. కానీ ఇదిగో దీని కొరకే ఒకడు వేకునే లేస్తున్నాడంట, చాలా రాత్రి అయిన తర్వాత పట్టుకున్నాడంట. ఇంతసేపు ఏం చేస్తున్నావు నువ్వంటే, వాడు ఏం చెప్తాడు? వాడు కీర్తనల గ్రంథంలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు 127వ కీర్తన 2వ వచనంలో మనకి ఇలా రాయబడింది. 127వ కీర్తన 2వ వచనంలో, మీరు వేకువనే లేచి, అంటే వేకువనే అంటే ఎర్లీ ఇన్ ది మార్నింగ్, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు. చాలా రాత్రి అంటే లేట్ నైట్. ఎర్లీ ఇన్ ది మార్నింగ్ లేచాడంట, ఎప్పుడు పడుకున్నాడు? లేట్ నైట్ పడుకున్నాడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఎందుకు లేచాడు? చాలా రాత్రి వరకు ఏం చేస్తున్నాడు ఈ మనిషి అంటే, ఏం చేస్తున్నాడంట? కష్టార్జితం, కష్టార్జితం, కష్టార్జితం. కానీ ఆ తర్వాత లైన్లో అన్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అదే కష్టార్జితం కొరకు ఒకడేమో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేచి అర్ధరాత్రి వరకు ఒకడు కష్టపడి వాడు ఏదైతే కష్టార్జితాన్ని సంపాదిస్తున్నాడో, మరొకడు తన ప్రియుడైతే, దేవుని ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా వీడు ఎర్లీ మార్నింగ్ ఇంకా లెగలేదంట, మంచం మీదే పడుకున్నాడు, వేకునే ఇంకా పడుకున్నాడు, నిద్రలో ఉన్నాడు. ప్రియులు నిద్రించుచుండగా ఆ రోజు ఇవ్వాల్సిందే ఆయనకి ఇచ్చేసాడు దేవుడు. ఒకడేమో ప్రయాసపడి 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 ఒకడు సంపాదించుకుంటే, మరొకడికి దేవుడు ఏం చేశాడు? నిద్రలో ఉన్నప్పుడే ఇవ్వాల్సింది ఇచ్చేసాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆయన అనుగ్రహించేవాడు ఆయన. నువ్వు దాని గురించి ఎంత రెక్క ముక్కలు చేసుకున్నా, నువ్వు ఎంత ప్రయాసపడినా అది నీకు దొరికేది కాదు. ఆయన అనుగ్రహం, ఆయన కృప. ఆవిడ భూమి మీద ఉన్నటువంటి వారందరికీ దేవుడు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడా? కష్టపడిన వాళ్ళకి మాత్రమే అనుగ్రహిస్తున్నాడా? అలా అనుకుంటే ఇంచుమించు కరోనా కాలంలో ఇంచుమించు సంవత్సర కాలం ఎవరో గడప దాటి బయటికి వెళ్ళకపోయినా బతకలేదా? అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నాడు యేసుప్రభు? మీరు ఎందుకు చింతించాలా? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి.
ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశంలో ఉండే పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అంటే పోషకుడు ఎవరు ఇక్కడ? పోషకుడు దేవుడు అని నమ్మనప్పుడు నువ్వు దాని గురించి తాపత్రయపడతా ఉంటావు. పోషకుడు దేవుడు, సంరక్షకుడు దేవుడు, కాపాడేవాడు దేవుడు, దీర్ఘాయువును ప్రసాదించేవాడు దేవుడు, ధనఘనతలు అనుగ్రహించేవాడు దేవుడు. ఎవరికిచ్చుట న్యాయమని తలస్తాడో వారికైనా అనుగ్రహిస్తాడో. ఇది ఎరగని వాళ్ళు ఏం చేస్తారు? ఏదో రకంగా తెలివితేటలు ఉపయోగించి ఏదో రకంగా సాధించి ఏదో రకంగా దాన్ని నిలబెట్టుకుని ఏదో రకంగా గొప్పవాళ్ళు అవ్వాలి, ఏదో రకంగా పెద్దోళ్ళు అవ్వాలా, ఏదో రకంగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ తపనతో ఏమైందంటే మనుషులు ప్రయాసలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రయాస ఎక్కువైపోయింది, ఒత్తిడి ఎక్కువైపోయింది, మనుషులకి ఆందోళన ఎక్కువైపోయింది, విచారం ఎక్కువైపోయింది, తొందరపాటు ఎక్కువైపోయింది, భారం ఎక్కువైంది అన్నాడు, బరువు ఎక్కువైపోయింది అన్నాడు. ఇదంతానే అది. అప్పుడు ఒక వ్యక్తి క్రీస్తుకి వెలపడున్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి అన్ని వర్రీసే. ఆ వ్యక్తికి ఇదిగో ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారనుకోండి, ఇది బాధపడిపోతాడు. ఎందుకు? ఆయన కొంది, నాకు లేదు, నేను ఎప్పుడు కొనాలా? కొనాలంటే డబ్బులు ఉండాలా? డబ్బులు ఉండాలంటే వెంటనే వచ్చేస్తుందా? ఓకే, ఎవరైనా ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం చేసుకున్నారు, ఆ గృహప్రవేశానికి వెళ్ళిన వాళ్ళకి నిద్ర పట్టదు. అదిగో మీతోటోడే కదా, మీతో మీ స్నేహితుడే కదా, అతను కట్టేసుకున్నాడు, నీ వయసోడే, అతను చూడు ఎంత సంపాదించేశాడు, ఇంకా మనం ఇలాగే ఉన్నాం. ఇది లోకంలో ప్రయాస. అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా అనే దాని గురించి నిరంతర ప్రయాస. మనుషుల్లో ప్రయాస ఎక్కువైపోతుంది. కాబట్టి నీకు అనుగ్రహింపబడిన వస్త్రాలు నీకు తృప్తినివ్వు. మనుషులు రకరకాల వస్త్రాలు ధరించుకుంటారు, అందరు వస్త్రాలు చూస్తావు, నీ వస్త్రాలు నీకు చిన్నగా కనబడతాయి. కాబట్టి వస్త్రాలను అప్గ్రేడ్ చేసుకుందాం, ఆహారాన్ని అప్గ్రేడ్ చేసుకుందాం, వసతులను అప్గ్రేడ్ చేసుకుందాం, ఇంట్లో ఉండే వసతులను అప్గ్రేడ్ చేసుకుందాం. కాబట్టి మనుషులు ఈ ప్రయాస. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలా రాయబడింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినప్పుడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. అంటే ఈ సాక్షి సమూహం ఎవరంటే 11వ అధ్యాయంలో చెప్పబడిన విశ్వాసపు వీరులు. 11వ అధ్యాయం అంతా విశ్వాసపు వీరుల గురించి చెప్పాడు కదా. వీళ్ళలో సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. దీన్ని విడిచిపెట్టాలంట. దేన్ని విడిచిపెట్టాలి ఇక్కడ? 2. 1 ప్రతి భారాన్ని విడిచిపెట్టు, 2 సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టు. లోకంలో ఉన్న ఇవే. లోకంలో పాపం సింపుల్గా చిక్కులు పెట్టేస్తుంది. లోకంలో ఉండే మనిషికి ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, శ్రమ, వేదన, ఒత్తిడి, నిరంతర ప్రయాస, భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాస నిరంతరం. ఇప్పుడు అలాంటి వ్యక్తిని యేసుప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఏమని? చాలా ప్రయాసపడిపోతున్నావు నువ్వు, ఈ ప్రయాస నీకు మేలు కాదు, శ్రేయస్కరం కాదు. ఆ మనిషి అనేవాడు ఎంత ప్రయాసపడాల్సిన పని లేదు. ఆకాశంలో ఉండే పక్షులు చూడు, అవి అంత ప్రయాసపడతలేదు, దేవుడు పోషిస్తున్నాడు వాటిని. మరి నువ్వు ఎంత ప్రయాస నీకు అవసరమా? ఎంత ఒత్తిడి నీకు అవసరమా? ఎంత అసంతృప్తి నీకు అవసరమా?
నీ కలిగి ఉన్న వాటితో నువ్వు తృప్తి లేకుండా బ్రతికే ఇది నీకు అవసరమా? ఇది నీకు? మనిషి నిరంతరం పోటీ పడలేక, డ్రాప్ అయిపోలేక, నెగ్గలేక, ఓడిపోలేక, ఇతరులతో పోల్చుకోలేక, నోరు మూసి కూర్చోలేక మనిషి సతమతం అయిపోతుంటాడు. కాబట్టి ఏ అకేషన్కి వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా నీకు అర్థమైపోతుంది, నీకు పరిస్థితి నీకు అర్థమైపోతుంది. అక్కడ నుంచి ప్రశాంతంగా నువ్వు పిలిచారు, భోజనం చేసాం, చక్కగా హ్యాపీగా వచ్చేసావు అన్నట్టు ఉండదు. చూడు వాళ్ళ బాత్రూమ్ చూడు ఎంత బాగా కట్టుకున్నారు, వాళ్ళ బెడ్రూమ్ చూడు చక్కగా ఉంది, ఇల్లు అంటే అలాగ ఉండాలా. ఇంకా అక్కడ నుంచి శోధన ఇది పెరుగుతుంది మాట. ఇది వాళ్ళ మెడలో చూడు ఎంత బాగున్నాయి, మన మెడలోనే ఉన్నాయి సన్నగానే. నీ రింగిల్ నీకు నచ్చవు, నీ గాజులు నీకు నచ్చవు, నీ మెడలో ఉండే ఆభరణాలు నీకు నచ్చవు, నువ్వు ధరించేటువంటి నీ యొక్క వస్త్రాలు నీకు నచ్చవు, నువ్వు తినే తిండి నీకు నచ్చదు, నీ జీవన విధానం నీకు నచ్చదు. ఇది లోకం. లోకంలో నిరంతరం ఏముంటుందో? కాంపిటీషను, పోటీ. నువ్వా నేనా, నువ్వా నేనా, నువ్వా నేనా, నువ్వా నేనా, ఇది లోకం. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని వదిలేసిరండి. ఆ లోకంలో ఆ బరువు మీరు మోయలేరు, ఆ భారాన్ని వదిలిపెట్టరండి మీరు. నా దగ్గరకు వస్తే మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. నా దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంత మాత్రమే కాదు, మీరు లోకంలో ఉన్న ఆ భారాన్ని వదిలిపెడితే నా కాడి మీ మీద ఎత్తుతాను, నా కాడి తేలికైంది అన్నాడు యేసుప్రభు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని, ఇదిగో లోకపు కాడొద్దు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. నా కాడి ఎత్తుకోండి మీ మీద, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఏలయనగా నా కాడి సులువుగాను, ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్న. ఏ భారాన్ని దించేమన్నాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ప్రకారం ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని వదిలేసేయి. మరి ఇప్పుడు ఏ భారాన్ని వేసుకోవాలంటరా నీ మీద? క్రీస్తు ప్రభు యొక్క కాడి ఎత్తుకో, దానికంటే ఇది తేలికైన జీవితం అన్నాడు యేసుప్రభు. ఇప్పుడు నువ్వు తేలిగ్గా ఉంటావు, ఇప్పుడు నీకు విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. అయితే ఇప్పుడు మనం ఆలోచించాలి, లోకంలో ఉన్నప్పుడు మనం పడిన ప్రయాస ఏంటి, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనకు లభించిన విశ్రాంతి ఏంటి? లోకంలో ఉన్నప్పుడు మనం పడిన ప్రయాస ఏంటి, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత పొందేటువంటి విశ్రాంతి ఏంటి? అక్కడ ప్రయాస ఏంటి, ఇక్కడ విశ్రాంతి ఏంటి? అర్థమైందా? అక్కడ ప్రయాస ఏంటి, ఇక్కడ రెండు తేడా కనబడాలా? లేదండి మేము క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ప్రయాసపడుతున్నామండి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి సంపాదించుకుందాం, ఏమి ధరించుకుందామనే ప్రయాసతోనే ఉన్నామండి, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మాకు ఈ చింతలు పోలేదండి, నెమ్మది ప్రశాంతత లేదండి అన్నావంటే మరి నీకు మరి క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా విశ్రాంతి లేదా? ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత విశ్రాంతి అంటే ఏంటి? ఇప్పుడు యేసుప్రభు వారు ఉన్నారు, ఒక గ్రామానికి వెళ్ళారు. ఒక గ్రామానికి వెళ్తే అక్కడ 2 స్త్రీలు ఉన్నారు అని చెప్పాడు యేసుప్రభు. లోకాసువార్తలో మనం చూసినప్పుడు లోకాసువార్త 10వ అధ్యాయంలో 38వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. లోకాసువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి, అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను.
మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునను. మార్తా అనే ఒక స్త్రీ యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకుంది. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈ మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నటి చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుడని విడిచిపెట్టేందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. అందుకు ప్రభు, ఇప్పుడు ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఇక్కడ. ఒకరేమో విశ్రాంతిగా కనబడుతున్నారు, మరొకరు ఎలా కనబడుతున్నారు? మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇప్పుడు ప్రభువులో ఉన్నటువంటి వారికి విశ్రాంతిని ఇస్తానన్నాడు. ప్రభువులో లేనటువంటి వారు ప్రయాసలో ఉన్నారు. అంటే ఇప్పుడు విశ్రాంతి పొందేటువంటి వారు ఎలా విశ్రాంతి పొందుతున్నారు? వీళ్ళు ప్రభువులో ఉన్నవారు నిజమైన విశ్రాంతిగా ఉందా? నెమ్మదిగా ఉందా? ప్రశాంతంగా ఉందా? చింత లేకుండా ఉందా? లేదు, అంతకు ముందున్న హర్రిసే, అంతకు ముందున్న తలనొప్పి, అంతకు ముందున్న ఇవే 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 ఉన్నాయా? లేదండి, మేము ప్రభువులోకి వచ్చామండి, చాలా విశ్రాంతిగా ఉంది సార్, ఇప్పుడు మాకు నెమ్మదిగా ఉందండి. నిజమేనా? నిజమేనా? బయట ఉన్నప్పుడు చాలా ఒత్తిడి ఉండేది, ఇప్పుడు అంత లేదు సార్ ఇప్పుడు ఒత్తిడి. నిజమేనా? నిజమైతే అది ఎప్పుడు సాధ్యం? అది క్రీస్తులోనికి నువ్వు వచ్చిన తర్వాత విశ్రాంతి నీకు ఎప్పుడు సాధ్యం? నీకు ఎప్పుడు సాధ్యం అవుతుంది విశ్రాంతి? అంతకు ముందు నువ్వు ప్రయాసపడి పరిగెడుతున్నావు, ఇప్పుడు ఏం చేసావు? ఇప్పుడు పరుగుపడేది ఏమీ లేదు. తండ్రి అనుగ్రహిస్తే ఇస్తాడు. అనుగ్రహించింది నాది. ఎగిరెగిరి దంచినా, మామూలుగా దంచినా నాకు వచ్చే కూల్లోకి వస్తుంది. నాకు దేవుడు నాకు ఏం ఇవ్వదలిచాడో అది ఇస్తాడు. దాని గురించి అంతవరకు అయిపోవడం ఎందుకు? అంత ప్రయాసపడిపోవడం ఎందుకు? వేకువనే లేచి చాలా రాత్రి వరకు ప్రయాసపడడం ఎందుకు? తన ప్రియులు నిద్రించి ఉండగా ఆయన వారికి ఇస్తాడు. కాబట్టి ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ పోదాం, పక్క వాళ్ళతో పోటీ పడద్దు. దేవుడు నాకు ఏది అనుగ్రహిస్తే అది నాకు మేలు. పొందగోరి వలనైనను ప్రయాస పడివాని వలనైనను కాదు, కానీ అనుగ్రహించి దేవుని వల్ల ఏదైనా సాధ్యం. ఈ రకమైనటువంటి మనస్తత్వం నీలో అభివృద్ధి అయితే అప్పుడు నువ్వేం చేస్తావు? నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. నువ్వు చింతిస్తున్నావు కదా, యేసుప్రభు అన్నాడు, చింతించొద్దు, రేపటిని గురించి చింతించొద్దు. నీ చింత యావత్తు ఉంటే ఏం చేయమన్నాడు? ఆయన మీద వేయండి. చింత అని ఉంటేని నీకు దిగులు ఉందా? ఆయన మీద వేయి. నీకు ఏమైనా శ్రమ ఉందా? ఆయన మీద భారం మోపు. అప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలం మనం? ప్రశాంతంగా నీ చింతలన్నీ ఆయనకు అప్పచెప్పాడు. కాబట్టి నా వల్ల ఏమీ కాదు, నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. లోకంలో ఉన్నప్పుడు అలా కాదు. అమ్మో ఏమైపోతుందో, అమ్మో పరిస్థితి ఎలా ఉంటుందో, అమ్మో రేపు ఏం జరుగుతుందో, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చేస్తే ఎలాగా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోతే ఎలాగా, లేకపోతే ఎప్పుడైనా అనారోగ్యం అయిపోతే ఎలాగా, ఇలా ఉంటుందన్నమాట ఆందోళన అంతా లోకంలో ఉన్నప్పుడు. దీనికి ఎలాగా, దానికి ఎలాగా, దానికి ఎలాగా, దీనికి ఎలాగా, సొల్యూషన్ ఎలాగా అనుకుంటే నీకు ఇది పెరిగిపోద్ది.
దానివల్ల అనేకమైన అనర్థాలు, దానివల్ల బీపీ పెరుగుతుంది, దానివల్ల అన్ని రకాలైన స్ట్రగుల్స్ అన్నింటికి ఏర్పడతాయి. ఇప్పుడు ప్రభువులోకి వచ్చేసావు, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు రేపటి గురించి ఏం చేయమన్నాడు ఆయన? బోళ్ళని మాటలు చెప్పేశాడు యేసు ప్రభు. ఒకడు విస్తారమైన ఆస్తి సమకూర్చుకుని ఇది ఉన్న కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించుకుని అందులో తన ధాన్యాన్ని ఆస్తిని కూర్చుకుని ఇదిగో కూర్చుని రిలాక్స్ కూర్చుని తన ప్రాణంతో ఇలా చెప్పుకుందాం అనుకున్నాడు. ఏమని? ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. కానీ ఆయన ఏమంటాడు? ఆయన రేపటిని కూర్చిన ఆలోచనే నీకొద్దు. రేపు అనేది నీది కాదు. బా, ఆ ఒక్క మాటలో నీకు ఎంత విశ్రాంతి దొరుకుతుంది చూడు. రేపు అనేది నీది కాదు. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆనాటికే చాలు. ఈరోజు కృప చూపించాడా? ఈరోజు ఆహారాన్ని ఇచ్చాడా? ఈరోజు వస్త్రాలు ధరింపజేశాడా? ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చాడా? చాలు. అది రేపటిని గూర్చి చింతించొద్దు. డు నాట్ వర్రీ అబౌట్ టుమారో. ఇప్పుడు మనుషుల యొక్క ఒత్తిడి, మనుషుల యొక్క శ్రమ అంతా దేని మీద ఉంటుంది? రేపు ఎలా ఉంటుందో. ఇదే కదా. ఈరోజు ఆరోగ్యం బాగుందనే ఆనందం కంటే రేపు ఎలాగుంటుందో ఆరోగ్యం, ఎల్లుండి ఎలాగుంటుందో, ఆరోగ్యాన్ని గూర్చిన చింత, పిల్లల భవిష్యత్తును గూర్చిన చింత, వృద్ధాప్యాన్ని గూర్చినటువంటి చింత, మనుషులకి వెండి బంగారాలను గూర్చిన చింత, సంపాదనను గూర్చిన చింత, ఇదంతా లోకంలో ఉన్నప్పుడు మరి నువ్వు ప్రభులోకి వచ్చావు కదా, భారం ఎవరి మీద వేయాలి? ఇప్పుడు ఆయన మీద. మరి ఎప్పటి వరకు ఆలోచించమన్నాడు? ఈ రోజు వరకు ఆలోచించు. మరి రేపు రేపు ఏంటి పరిస్థితి అంటే ఏమని చెప్తున్నాడు ఆయన? రేపు అనేది నీ పరిధి కాదు, అసలు నువ్వు ఆలోచించాల్సింది కాదు అసలు. లేదండి, మరి మన మనుషులం కదండి, మరి రేపటి గురించి మరి ఏదన్నా ప్లాన్ చేసుకుంటాం కదండి. ప్లాన్ చేయకుండా కరెక్టే. రేపటిని గురించి ప్లాన్ చేస్తే ఎలా చేయమన్నాడు? రేపటిని గురించి నువ్వు ప్లాన్ చేసేలాగుంటే ఇదిగో యాకోబు రాసిన పత్రికలో ఇలా చెప్తున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. యాకోబు 4:13 నుండి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకుని వాళ్ళారా. ఇప్పుడు ఇలా చెప్పుకుంటున్నారండి కొంతమంది. ఏమని చెప్పుకుంటున్నారు? ఈరోజు కానీ రేపు కానీ ఒక పట్టణం వెళదాం, ఒకనొక పట్టణానికి వెళదాం, అక్కడ 1 సంవత్సరం ప్లాన్, అక్కడ 1 సంవత్సరం ఉందాం, బిజినెస్ చేద్దాం, వ్యాపారం చేసుకుందాం, లాభం సంపాదిద్దాం. ఏంటి అంతవరకు ఉందా నీకు ఆలోచన? మరి ఆలోచన తప్ప రైటా? 1 సంవత్సరానికి ప్లాన్ చేసుకోవడం తప్ప రైటా? 10 సంవత్సరాలకు ప్లాన్ చేయడం తప్ప రైటా? అయితే అక్కడ ఈ ప్రకారంగా మనకు రాయబడి, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మరి ఒక 1 ఇయర్కి 365 రోజులకు నువ్వు ఎలా ప్లాన్ వేసావు? రేపేం జరుగుతుందో నీకు తెలియదు, 365 రోజులకు నువ్వు ఎలా ప్లాన్ వేసావు? రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? ఎంతకాలం మీ జీవం ఏ పాటిది అసలు? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారు. అది అలా కనబడతా అలా మాయమైపోతాం. అలా కనబడి మాయమైపోయేటువంటి అంత అల్పాయువు కలిగిన నీవు ఎంతకాలానికి ప్లాన్ వేసావు? 1 ఇయర్కి ప్లాన్ వేసుకున్నావు.
అప్పుడు ఆయన మాట్లాడాడు. గనుక 15వ వచనంలో, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడు భవిష్యత్తు గురించి నువ్వు ప్రణాళిక వేసుకుంటే దేంతో ముడిపెట్టాలి? ఇప్పుడు దీన్ని ప్రభు చిత్తమైతే 1 సంవత్సరం అక్కడ ఉందాం, ప్రభు చిత్తమైతే ఇదిగో ఒక 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 పట్టణానికి వెళ్ళిపోదాం, ప్రభు చిత్తమైతే అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం అంటే ఇప్పుడు భవిష్యత్తుని దేంతో కనెక్ట్ చేయాలి? ఇప్పుడు ప్రభు చిత్తమైతే. ప్రభువుని పక్కన పెట్టి ఇదిగో నేను ఒక 10 years ఉంటాను, లేకపోతే ఒక 5 years ఉంటాను, లేకపోతే ఇది ఉద్యోగం చేస్తాను, ఈ సీట్ సంపాదించుకుంటాను, లేదా ఇది చేసుకుంటాను, ఇలా గాల్లో వేళ కట్టం కాదు. అది లోకంలో ఉండే మనిషి చేసే ప్రయాసం. దేవునితో ప్రమేయం లేకుండా, దేవుని చిత్తంతో ప్రమేయం లేకుండా, దేవుని యొక్క అనుమతితో ప్రమేయం లేకుండా వాళ్ళంతటా వాళ్ళు తీసుకునే నిర్ణయం అది. కానీ ఇప్పుడు ప్రభులోకి వచ్చినటువంటి వారి యొక్క నిర్ణయం ఏంటి? అమ్మా ఈ రోజు వరకు దేవుడు కృప చూపించాడు, ఈ రోజు వరకు అవకాశం ఇచ్చాడు దేవుడు, ఇదిగో పక్కన భార్యతో పిల్లలతో సంతోషంగా ఉండే కృపనిచ్చాడు, ఇదిగో ఈ రోజు వరకు అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర లేకపోతే కింద కూర్చొని చక్కగా అందరూ కలిసి భోజనం చేస్తున్నాం, మరి రేపు చేస్తామా? అసలు అది నీ బుర్రలోకి రానివద్దు అన్నాడు. అది నీ బుర్రలోకి రానివ్వద్దు. అది ప్రభు దగ్గర నీకు లభించే విశ్రాంతి. అక్కడ బయటేమో ఆలోచనల్లో శ్రమ పడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, నువ్వు చేసే క్రియల్లో శ్రమ పడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, సులువుగా చిక్కులు పెట్టి పాపం విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావు, శ్రమ పడుతున్నావు. పాపం ఏమో సింపుల్గా నీకు చిక్కుల్లో పెట్టేస్తుంది నిన్ను. అక్కడ ఆందోళన, అక్కడ భయం, అక్కడ నీకు అభద్రతా భావం, నీకు లోకంలో నీకు శ్రమ అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం మనం చూసినప్పుడు, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను. లోకములో మీకు శ్రమ. ఇప్పుడు లోకంలోని క్రీస్తులోకి వస్తే క్రీస్తునందు మీకు ఆశీర్వాదాలు, లోకంలో శ్రమ, క్రీస్తునందు ఆశీర్వాదాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. లోకంలో శ్రమ, క్రీస్తునందు ఆశీర్వాదాలు, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. లోకములో మీకు ప్రయాస, ఇప్పుడు క్రీస్తునందు మీకేంటి? విశ్రాంతి. లోకములో ఆందోళన, కలవరం, క్రీస్తునందు సమాధానం. క్రీస్తునందు సమాధానం. రెండింటికి మధ్యన వ్యత్యాసం తెలియాలా? లోకంలో ఉన్నప్పుడు పరిస్థితే క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా ఉండకూడదు. ఇక్కడ నీ ధీమా ఏంటి? ఇక్కడ నీ ధైర్యం ఏంటి? అక్కడ పెరుగుతాను, ఇక్కడ ధైర్యం. క్రీస్తులో నువ్వు ధైర్యవంతుడివి, లోకంలో నువ్వు పిరికోడివి. లోకంలో నీకు భయాలన్నీ అన్ని భయాలే. ఆ రోజు కాసేపు ఎక్కువసేపు నవ్వుకున్నా భయమే నీకు. అయ్య బాబోయ్ ఈరోజు చాలా నవ్వుకున్నాను, ఏమైపోతుందో.
లోకంలో నీకు ఎంత అభద్రత భావం అంటే మరణానికి సంబంధించింది కనీసం నీ నోటితో ఉచ్చరించకూడదు. అక్కడ ఉచ్చరించావనుకో, అమ్మో తదాస్తు దేవతలు ఒకవేళ దాన్ని తదాస్తు అని ఎత్తారేమో అంటే పొరపాటున మరణానికి సంబంధించిన కీడుకు సంబంధించింది అసలు ఎత్తడానికి కూడా ఇష్టపడరు అక్కడ. అంత భయం. లోకంలో ధైర్యం రాదో, లోకంలో భయం. ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు, దానికి ఎక్కడి నుంచి ఆదరణ వస్తుందో తెలియదు. ప్రతి దానికి మనుషులు భయపడిపోతారు. ఏదన్నా పదార్థం నువ్వు తీసుకొచ్చి ప్రేమతో పెట్టావు, తినడానికి భయపడిపోతావు. క్రీస్తులో ఉన్నవాడికి అది ఏముండదు. లోకంలో ఉన్నవాడు తినడానికి భయపడిపోతాడు. అమ్మో ఇది తినకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, ఏది తినకూడదు. ఇంతకీ నీ ప్రాణం ఆహార పదార్థాల్లో ఉందా? నీ ప్రాణం దేవుని వశంలో ఉందా? కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకోమన్నాడా? కావాలంటే లిమిట్గా పుచ్చుకో. ప్రేమతో పెట్టింది లిమిట్గా పుచ్చుకోపోని. లోకంలో భయం, ప్రాణభయం. పొరపాటున రాత్రి నిద్రలో కల వచ్చినా భయమే. కళ నిజమాది. కళ అంటే ఎగసిపోయేది కళ, దానికి కూడా మనుషులు భయపడిపోతారు. ఏదైనా ఒకవేళ ఇదిగో ఆ ఇంట్లో ఒక బిడ్డే పుట్టాలనుకోండి, బిడ్డ పుట్టే గడియ కొరకు కూడా భయమే. దేనికి భయం? ఆ పుట్టేవాడు ఏ టైంలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఆడు పుట్టింది మంచి టైమో చెడ్డ టైమో, అది కూడా భయమే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యూ కడతారన్నమాట. ఇప్పుడు ఆపరేషన్లు పెరగడానికి ఇదే కారణం, ప్రధానమైన కారణం ఇదే. నార్మల్ డెలివరీ అనుకోండి, దానికి సంబంధం లేదు. అది ఏ నక్షత్రం, ఏ రోజు, మంచి రోజు చెడ్డ రోజు సంబంధం లేదు. అరస్ మెలిగాడు, మంచి పాయింట్ ఇది నీకు. కాబట్టి వీళ్ళకి ఏమైంది? వీళ్ళకి భయం అటండి. ఇదిగో పలానా టైంలో పుడితే రాక్షసుడు అయిపోతాడు, పలానా టైంలో పుడితే మంచోళ్ళు అయిపోతారు అని ఏం చేయడం మొదలెట్టారు. అందరూనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని కోతకి మొదలెట్టారు అన్నమాట. కాబట్టి వాళ్ళు టైం చూసుకుని చక్కగా ఆ టైం ప్రకారం కోసేస్తారు అంతే. లోకంలో భయం. కనీసం గడప దాటి బయటికి వెళ్ళాలనుకోండి, ఇది మంచి టైమా కాదా, ఇది మంచి రోజా కాదా, భయం. లోకంలో భయం. క్రీస్తులో భయం ఉండదు. క్రీస్తులు అన్నీ ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటాడు. కీడు నీకు తగలకుండా, అపాయం నీ గుడాలను సమీపించకుండా చూసుకునేది ఆయన. ఎక్కడ ఈ ధైర్యం మాట? ఇక్కడ లోకంలో ఇదిగో మంచి ఇల్లు కష్టపడి కష్టార్జితంతో ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. పాపం అతను టైం అయిపోయింది, దేవుని పిలుపు అందుకున్నాడు, ఆ ఇంట్లోనే అతను కన్ను మూసాడు అనుకోండి. లోకంలో పరిస్థితి ఎలా ఉంటుంది? పొరపాటున ఒక 6 నెలల పాటు దానికి ఏం చేయాలా? ఇంటికి తాళం వేసేయి. భయం. అరే కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు కదా, నిర్దాక్షిణ్యంగా ఇంకా ప్రాణం ఉంటుండగానే వారం రోజుల ముందు, నెల రోజుల ముందు, 6 నెలల ముందు ఇంటి ఎదురుగుండా చిన్న పాకేస్తారండి. దారుణం తెలుసా? ఇంటి ఎదురుగుండా పాకేస్తారు. కరెక్ట్ కాదు. అంటే ఇంట్లో చనిపోతే కీడా? అంటే నువ్వు అంత భయస్తురాలు. లోకంలో అంత భయం ఉందా? ఒక పిల్లి ఎదురొస్తే భయమా? ఒక విధవరాలు ఎదురొస్తే భయమా? ఒక పంది ఎదురొస్తే భయమా? నువ్వు బయటకు కాలు పెట్టే టైం అది రాహుకాలం అయితే అది భయమా? ఇది నీకు? లోకంలో ఇది పరిస్థితి. మనిషి నిర్వీర్యం అయిపోతాడు.
ఆకాశంలోనికి ర్యాకెట్ ప్రయోగించగలిగినంత శక్తివంతుడు కూడా, అంత జ్ఞాని కూడా భయంగా వచ్చి పూజలు చేసి వెళ్తాడు. అంత భయం లోకంలో. ఇప్పుడు ఆ వ్యక్తి క్రీస్తులోకి వచ్చాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? పోషించేది దేవుడు, సంరక్షించేది దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేది దేవుడు, కడుపు నింపేది దేవుడు, అపాయం రాకుండా కాపాడేది దేవుడు, ఒకవేళ అపాయం వచ్చినా కానీ తప్పించే మార్గాన్ని చూపించేది దేవుడు. నేను దేనికి భయపడాలా? ఇది క్రీస్తునందు నీకు ధైర్యం. ఎప్పుడైతే నువ్వు ధైర్యవంతుడో అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అంతేనా? నీకు ఎప్పుడైతే నీలో ధైర్యం ఏర్పడిందో నువ్వు ప్రశాంతంగా ఉంటావు. లోకంలో ఎవరో వస్తారో, ఇలా చేశారేటి, కుర్చీ ఇలా చేశారేటి, ఇది ఇలా చేశారేటి అంటారు, అంతే, భయపడేస్తారు. మనిషి లోకంలో ఎంత పిరుకోడంటే, రేషేడి జాగ్రత్తగా ఎంత పిరుకోడంటే, ఇంట్లో కట్టించుకునే బాత్రూమ్ కూడా వాస్తు ప్రకారం కూర్చోవాలి. అంత పిరుకోడు లోకంలో ఉండేవాడు. దానికి డైరెక్షన్, దానికి ఏ డైరెక్షన్ పడితే ఆ డైరెక్షన్ కట్టరు. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, ఎందుకు మీకు అన్ని తలనొప్పులు? ఎందుకు మీకు చిన్న బతుకు? జాండ పొట్ట కోసం ఎందుకు మీకు అన్ని ప్రయాసలు, అన్ని శ్రమలు ఎందుకు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధర ఎందుకు మీకు? ఏమి ఎందుకు మీకు? అనుగ్రహించేది నేను కదా, కృప చూపించేది నేను కదా. నీకు దీర్ఘాయువును అనుగ్రహించేది నా చేతిలో ఉన్నాయి. నీ ధనఘనతలు నా చేతిలో ఉన్నాయి. నీ భవిష్యత్తు నా చేతిలో ఉన్నాయి. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? అప్పుడు నువ్వు నా మీద డిపెండ్ అవ్వు. నీ భారం ఏదన్నా ఉంటే నా మీద వెయ్యి. నీకు చింతలు ఏమైనా ఉంటే దాన్ని కూడా ఏం చేయమన్నాడు? నా మీద వెయ్యి. నీ చింత యావత్తు ఏమైనా ఉంటే నా మీద వెయ్యి. నువ్వు చింతించొద్దు, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత మనఃపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించండి. ఎలాగు చేయడం ప్రభువునందు దేవుని యొక్క చిత్తం అది. కాబట్టి ఇప్పుడు లోకంలో ప్రయాస ఉంటే క్రీస్తునందు ఏముంది? విశ్రాంతి. మరి నిజంగానే క్రీస్తులోనికి వచ్చిన వారు విశ్రాంతిగా ఉన్నారా? ప్రశాంతంగా ఉన్నారా? టెన్షన్ లేకుండా ఉన్నారా? ఒత్తిడి లేకుండా ఉన్నారా? తమ చింత అంతా ఆయన మీద మోపి ఫ్రీగా ఉన్నారా? పాట పాడడానికైతే పాట పాడతారు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. పాట వరకు పాడతారు మనుషులు. మరి జరిగేది నీ చిత్తం అన్నప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు కదా. నువ్వు మంచం మీదకి వెళ్తే నిద్ర పట్టదు, పొరపాటు నిద్ర లేస్తే మళ్ళీ నిద్ర పట్టదు. పగలు నిద్ర పట్టదు, రాత్రి నిద్ర పట్టదు. మనుషులు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారు. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. జరగని అనుకోవాలన్నమాట. ఒక పెద్ద బండరాయి వచ్చి ఎదురుగుండా వచ్చిందనుకోండి అడ్డంగానే, సరే రాని. కృప చూపించేవాడు దేవుడు, అడ్డు తొలగించేవాడు దేవుడు, పరిష్కారం చూపించేది ఆయన. నేను భయపడను, అది రావాలి. ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నారు. ఇప్పుడు వారు కనానుని జయించాలి. ఇప్పుడు వాళ్ళు జయించడానికి వాళ్ళు ఏమనుకున్నారు? మేము అక్కడ నిలబడితే చాలు, యుద్ధం యెహోవాది అనే విషయం మర్చిపోయారా? యుద్ధశూరుడు అనే విషయం మర్చిపోయారా? సైన్యములకు అధిపత్యగు యెహోవా అనే విషయం మర్చిపోయారా? అని వాళ్ళు ఏమనుకున్నారు? మేమే యుద్ధం చేయాలా? నువ్వు యుద్ధం చేస్తావా? యుద్ధం చేసేది నువ్వా?
కనాను విషయంలోనూ అలాగే ఫెయిల్ అయ్యారు. ఇదిగో వారు ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది. కాబట్టి వెనక చూస్తేనేమో శత్రువులు, ఎదురు చూస్తేనేమో సముద్రం. ఇప్పుడు వెళ్తే సముద్రంలో పడి చావాలా, వెనక్కి వెళ్తేనేమో శత్రువుల చేతిలో పడిపోయి చావాలా? మోషే దగ్గరికి వెళ్తే మోషే దేవుణ్ణి ఆశ్రయం అడిగాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు, మోషే నీ కర్రెత్తు చాపు. ఓకే, ఆ రాత్రి అంతా కర్రెత్తుతానే ఉన్నాడు. మధ్యలో ఆరణ్యాలు ఏర్పడిపోయిందండి సముద్రంలో. చక్కగా హుషారుగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు, అవతలకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నారు, బలి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వెనకాల ఐగుప్తీయులు కూడా ప్రయాణం చేశారు. చివరికి వీళ్ళు దాటేశారు, వీళ్ళు నడి సముద్రంలోకి వచ్చారు. అక్కడ యుద్ధం చేసింది ఎవరు? అక్కడ దేవుడు. ఎరుకో పెద్ద పట్టణం, పెద్ద కోట. ఎరుకో పట్టణం చుట్టూ పెద్ద ప్రాకారం. ఎలా ఎక్కాలి, ఎలా జయించాలి దీన్ని ఎరుకొని? దేవుడు సింపుల్గా చిన్న టిప్ చెప్పాడు. ఏమన్నాడు? యాజకులు బోర్లు పట్టుకోండి, ఇదిగో మార్చ్ ఫాస్ట్ చేయండి చుట్టూని. ఆ కోట చుట్టూ ఏం చేయమన్నాడు? మార్చ్ ఫాస్ట్ చేయమన్నాడు. చుట్టూని బోర్లు వదుకుంటాను. 7వ రోజు 7 సార్లు చేయమన్నాడు. రోజుకు ఒక మారు చేయమన్నాడు. ఎరుకో గోళ్ళని ఏమైపోయినాయి? కూలిపోయినాయి. యుద్ధం ఎవరిది? దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? అవునా? నేడు క్రైస్తవుల పక్షాన్ని దేవుడు ఉంటాడా? ఉండాడు. అప్పుడు మనకి విరోధి ఎవడు? అదిగో చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. కాబట్టి మనం వెళ్ళిపోతే 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఏదడ్డు వస్తుంది దేవుడు మన పక్షాన్ని ఉంటే. కాబట్టి ఇప్పుడు దేవుని వైపుకి వచ్చిన వాడికి భరోసా, ధైర్యం. దేవుడు నా తండ్రి, నా ప్రతి అవసరతను తీర్చే తండ్రి నా తండ్రి, నాకు కాపుదలైన, నాకు భద్రత అయిన, నా పక్షాన్ని ఉండేవాడైనా. కాబట్టి ఇప్పుడు దేనికి భయపడదాం? వాస్తులకు భయపడతావా, కీడుకు భయపడతావా, లోకానికి భయపడతావా, లేకపోతే దేనికి భయపడతావు? అంటే ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన వాడికి ఏముంటుంది? ఇప్పుడు నెమ్మది, ప్రశాంతత. ఇది మరి నిజంగా క్రీస్తులోనికి వచ్చిన వారికి అందరికీ ఈ నెమ్మది, ప్రశాంతత ఉందా? విశ్రాంతి దొరుకుతుందా? ఏ చింతా దిగులు లేకుండా. ఒకవేళ ప్రభువులకు వచ్చి కూడా మళ్ళీ మనం చింతిస్తున్నాం అనుకోండి, నీ దేవుని యొక్క శక్తిని నువ్వు సంకించవు, దేవుణ్ణి నువ్వు అవమానిస్తున్నావు. దేవుణ్ణి అవమానిస్తున్నావు నువ్వు. నీ తండ్రి ఎంత శక్తిమంతుడు నీకు అర్థం కావట్లేదు, ఎంత బలవంతుడు నీకు అర్థం కావట్లేదు. దేవుని పిల్లలు మళ్ళీ లోకంలోకి వెళ్ళి వాటికి భయపడుతున్నారంటే నువ్వెవరో, నీ స్థాయి ఏంటి నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఇశ్రాయేలు మాటికి చేసిన పని అదేనా? అరణ్యములో నడిపిస్తున్నాడు, అన్ని లక్షల మందికి ఆహారాన్ని పెడుతున్నాడు కదా. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎవడు గుమ్మం దగ్గర నుంచుని రాత్రి అంతా ఏడుస్తూ ఉంటారు, మాకు ఎవడు మాంసం పెడతాడో. అదిగో ఐగుప్తులో తిన్న కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు మాకు జ్ఞాపకానికి వస్తున్నాయి అని తండ్రి పెట్టలేడా? తన పిల్లలు ఏడుస్తుంటే అస్సలు తట్టుకోడు. ఇప్పుడు ఏడుస్తున్నది ఎందుకు ఏడుస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఆ తండ్రి మీద అపనమ్మకంతో, ఆ తండ్రి యొక్క శక్తి మీద నమ్మకం లేక,
దేవుడు ఒప్పుకుంటాడా? కాబట్టి వ్యత్యాసం తెలియాలన్నమాట. లోకంలో పడేటువంటి ప్రయాస క్రీస్తులోకి వస్తే విశ్రాంతి, నెమ్మది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇంక నువ్వేమీ దాని గురించి వర్రీ అవ్వదు. ఏదన్నంటే సర్లే, దేవుడు తెలుసు కదా, దేవుడు చూసుకుంటాడు, దేవుని చిత్తం ఎలా అయితే అలా అని. అది ఇప్పుడు దానియేలు, షడ్రాకు, మెషాకు, అబేద్నెగోలు ఉన్నారు. ప్రాణాపాయ సంకట పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ప్రాణం పోతుందా? మా దేవుడు రక్షించడానికి సమర్థుడే. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం వెనకడుగు వేసేది లేదు. అంటే ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నాయి? ఇప్పుడు దేవుని మీద. దేవుడు నా ప్రాణాన్ని నిలబెడతాడు, కరెక్టే. ఒకవేళ నా ప్రాణాన్ని తీసేసుకోవడమే దేవునికి ఇష్టమైతే దానికి కూడా నేను లోబడాలి కదా. భయపడిపోవాలా? ప్రాణ భయంతో బతకాలా? అసలు నువ్వు ప్రభువులోకి వచ్చావంటే ప్రాణ భయాన్ని తీసేసా. ముందు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన మాంసయుక్తమైన దేహంలోకి వచ్చాడు యేసు ప్రభు. మరణ భయం లోకంలో ఉన్న వాళ్ళకి, ప్రభులో ఉన్న వాళ్ళకో మరణ భయం లేదు. ఎందుకు లేదు మరణ భయం? మరణిస్తే ఏముంది, నిద్రించినట్టు. అంటే శాశ్వతమైన నిద్ర. ఇదిగో తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 4:13 నుండి ప్రభులో ఉండి మృతి పొందుతుంటే వీళ్ళు దుఃఖింటున్నారంట కొంతమంది. ప్రభువులో ఉండి మృతి పొందిన వారి విషయమే దుఃఖిస్తుంటే పౌలు అంటాడు, ఇదిగో ప్రభువునందు నిద్రించినటువంటి వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏమైందయ్యా? వాళ్ళు నిద్రలో ఉన్నారు, ప్రభు దగ్గర ఉన్నారు. వాళ్ళకంటే ముందుగా నువ్వు వెళ్ళిపోవు. నువ్వు నిద్రించిన వారికంటే ముందుగా మనం పోము. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో ఆయన దిగొస్తాడు. నీకంటే ముందు నిద్రించిన వారు ముందు లేస్తారు. ఆ తర్వాత సజీవులమై నిలిచిండు మనము కూడా ఆయన ఎదుర్కోవడానికి మేఘముల మీద ఆకాశానికి కొనుక్కోబడతాం. అంటే ఏం చెప్పాడు? బ్రతుకుంటే ఇక్కడ కలిసి ఉంటారు, లేదు ఇక్కడ కాకపోతే అక్కడ కలిసి ఉంటారు. దాని గురించి వర్రీ ఎందుకు, ఏడుపు ఎందుకు, దుఃఖం ఎందుకు? ఇక్కడ నీతో ఉన్నవాడు అక్కడ ఏమయ్యాడు? వాడు మృతి పొందాడు, ప్రభునందు నిద్రించాడు. నిద్రపోతున్నాడు ఒక అతను. నిద్రపోతుంటే బయట ఎడుతావా? నిద్రపోతున్నాడు అన్నాడు, ప్రభునందు నిద్రించాడు అన్నాడు. ఎందుకు? ఇక్కడ ప్రయాసపడ్డాడు, ప్రభు కోసం ప్రయాసపడి ఇప్పుడు రెస్ట్లో ఉన్నాడు. నువ్వేమి ఎక్స్ట్రా చేయకు. ఇక్కడ నిద్రలో ఉన్నాడు, ఉన్నాయి. నిద్ర మేల్కొన్న తర్వాత నువ్వు చూద్దుగా. అది చెప్పింది అంతే అక్కడ. అంటే ప్రభువునందుండి మృతి పొందిన వారు శాశ్వతమైన నిద్రలోకి వెళ్తున్నారు. ముగింపు ఇంకా అయిపోలేదు. శాశ్వతమైన నిద్రలోనికి వారు వెళ్ళిన తర్వాత ప్రభువునందుండి మృతి పొందితే నువ్వు కూడా శాశ్వతమైన నిద్రలోకి వెళ్తావు. ఒకరోజు నిద్ర లేస్తారు, లేదు శాశ్వతమైన నిద్రలో ఒకడున్నాడు, సజీవుడిగా ఒకడున్నాడు. ఈ లోపల ప్రభు రాకడ వచ్చిందనుకోండి, ముందు నిద్రించిన వాడు లేస్తాడు, తర్వాత సజీవుడైన నువ్వు లేస్తావు, కలుసుకుంటారు వాళ్ళు అక్కడ. అంటే దాన్ని ఏమన్నాడు? ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ ఇక్కడ కలుసుకునే అవకాశం ఇవ్వకపోతే దేవుడు అక్కడ కలుసుకుందాం, అయిపోయింది. దట్స్ ఎనఫ్. మరణం అంటే అంత సింపుల్. ఎవరికే? ప్రభులో ఉన్నవాళ్ళకి. ప్రభులో ఉన్నవాళ్ళకి అంత ధైర్యం, అది ఆశీర్వాదం. అది
ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. ప్రభువునందు మృతి పొందితే నువ్వు ధన్యుడివి. మరి లోకంలో ఉన్నవాడికి మరణం ఏంటిది? లోకంలో ఉండి ఎవడైనా మరణించాడు అనుకోండి, వీళ్ళ అమ్మ బాబు చేసిన కీడు కొట్టేసిందిరా వీడికి అంటారు. అదేదో కీడుగా భావింతారు. అసలు మరణానికి సంబంధించినటువంటి న్యూస్ వినడానికి కూడా ఇష్టపడరు, దాని గురించి చర్చించడానికి కూడా ఇష్టపడరు. అదేదో చెడు కానీ, అదేదో కీడు కానీ, అదేదో మైలుగా భావింతారు. కానీ ప్రభులో ఉన్న వాళ్ళకో అది లేదది. మరణం ఆశీర్వాదం. దేహంలో ఉన్నంతకాలం ప్రభువుకు దూరంగా ఉన్నావు, దేహాన్ని విడిచిపెడితే ప్రభువుకు దగ్గరికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి లోకములో ప్రయాస. యేసు ప్రభు ఆహ్వానిస్తున్నాడు ఎవరిని? ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, మీరు పాపం చేశారు, పాపం యొక్క బరువు అదుకు. సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఈ పాపం భారాన్ని పెంచింది నీ మీద. ఒక తప్పుని సమర్థించుకోవడానికి 100 తప్పులు చేసి, 100 తప్పులు సమర్థించుకోవడానికి 1000 తప్పులు చేసి, చివరికి నువ్వు భారం మొయ్యలేకపోతున్నావు. లోకంలో ఫాల్స్ లైఫ్ బతుకుతున్నావు, అబద్ధపు బ్రతుకుతున్నావు లోకంలో. యేసుప్రభు అన్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా ఆజ్ఞలు భారమైనవి కాదు, నా కాడి భారమైంది కాదు, తేలికైంది. ఇదిగో మీరు రండి, తేలికైనటువంటి కాడి మీ మీద ఎత్తుతాను. కాడి మాత్రం ఎత్తుతాను అన్నాడు. ఆ కాడి తెంపేసుకుని రండి, ఇక్కడ ఈ కాడి మీకు ఎత్తుతాను. క్రీస్తు కాడి అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఏం చెప్తే తినడం, అది క్రైస్తవ జీవితం. ప్రభు ఏం చెప్తే చేయడం. ప్రభు చెప్పిన దాంట్లో నీకు కష్టంగా ఉన్నా అందులో నీకు మేలే జరుగుతుంది. నువ్వు చేసేదానికి హేతువు ప్రభు మాటలైతే, ప్రభు చెప్పాడు కాబట్టి మేము చేస్తున్నామండి, ఓకే, గ్యారంటీగా యూ విల్ సక్సెస్. ప్రభు ఉపదేశ ప్రకారం వెళ్తున్నామండి, మరి ఇంకెందుకు ఇబ్బంది ఏముంది? ఇంకా ప్రభు మాటను ధిక్కరిస్తే ఇబ్బంది, ప్రభు ఉపదేశాన్ని ధిక్కరిస్తే ఇబ్బంది. ప్రభు ఏం చెప్తే అదే చేస్తున్నాం సార్ మేము అన్నాం అనుకో, నీకు ఇబ్బంది ఏముంది? ఇంకా ప్రభు చెప్పినట్లుగా చేయడం అనేది తేలికైన కాడే అన్నాడు. అక్కడేమో పాపం చెప్పినట్లుగా చేయడం, అది బరువైన కాడది. ఇంకా 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 రోజు రోజుకు నేను చిక్కుల్లో పెట్టద్దు. అది చివరికి నీ నాశనం అయిపోయేటంత వరకు విడిచిపెట్ట. కాబట్టి ఇప్పుడు లోకంలో ఏముంది? లోకములో ప్రయాస. క్రీస్తునందు ఏముంది? విశ్రాంతి. వేటి నుండి విశ్రాంతి? ఈ లోక సంబంధమైన ప్రయాసల నుండి నీకు విశ్రాంతి. ఈ లోక సంబంధమైన ప్రయాసల నుండి నీకు విశ్రాంతి, నెమ్మది, పీస్ఫుల్ మైండ్. చక్కగా నీ 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 ముందుకి ఏ ఆహారం వస్తే దానికి థ్యాంక్స్ చెప్పుకుంటావు. అది గింజన్నమా, బిర్యానీయా, పెరుగన్నమా, ఏది అదేమో కాదు. ఇంకా నీ ముందుకి ఏ ప్లేట్ వస్తే దానికి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటాం, చక్కగా ఆస్వాదించావు దాన్ని. లేదు మంచి భోజనం అయితేనే నేను ఎంజాయ్ చేస్తాను, లేకపోతే ఎంజాయ్ చేయను, ఇక్కడ ఉండదు. ఇంకా ప్రభులో నీకు అనుగ్రహింపబడేది ఏదన్నా ఉందంటే, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించటం ఎవరికి సాధ్యం? అంటే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది అనుకోండి ఏదన్నానే, అది ఎవరి అనుగ్రహం? అది దేవుని అనుగ్రహం, దేవుని కృపది. తిరస్కరింతావా? కాళ్ళదనుకుంటావా? వద్దంటావా? దేవునికి థ్యాంక్స్ చెప్పుకుని తింటావా? నేను ఇదైతే తిన్నాను, నేను అదైతే తిన్నాను, ఇదైతే తిన్నాను, అదైతే తిన్నాను. నువ్వు ఇత్తన్నా అన్నావంటే మరి అప్పుడు దేవుడు ఏం చేయాలా? నువ్వు వద్దనుకున్నవన్నీ క్యాన్సిల్ చేసి ఇంకో మెనూ తీసుకురావాలి. కానీ మరి దేవుడు ఎందుకు తీసుకొస్తారండి దగ్గరికి? అది దేవుడు అనుగ్రహించిన వస్త్రాలు నీకు సంతోషాన్ని ఇవ్వాలా.
నువ్వు వేసుకునే బట్టలు నీకు సంతోషాన్ని ఇవ్వాలి, నీ జీవితం నీకు ఆనందాన్ని ఇవ్వాలి, నువ్వు ఉండే ఇల్లు నీకు తృప్తినివ్వాలా, నీ భార్య పిల్లలు నీకు తృప్తినివ్వాలా, నీ జీవితం నీ పని నీకు తృప్తినివ్వాలి. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి ఏం సంపాదించుకున్నా ఆ సంపాదన 10 రూపాయలైనా నష్టం లేదు, అందులో నీకు తృప్తినివ్వాలి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనా బహుమంది భక్తిహీనులు కొన్న ధన సమృద్ధి కంటే ఇది శ్రేష్టం. బహుమంది భక్తిహీనులు సంపాదించే సంపాదన కన్నా నీతిమంతుడు, ఒకే ఒక్క నీతిమంతుడు, అక్కడేమో బహుమంది, ఒక్క నీతిమంతుడు సంపాదించి కొంచెమే ఉన్న పాప అతని దగ్గర, ఇదే శ్రేష్టం అన్నాడు దేవుడు. మరి ఇది నీకు తృప్తినిస్తుందా? లేదు, నాకు పొరుగుంటు పుల్ల కూర రుచిగా ఉంది, వాళ్ళ సంపాదన నాకు నచ్చుతుంది, వాళ్ళ నగలే నాకు నచ్చుతున్నాయి, వాళ్ళ వెండి బంగారాలు నాకు నచ్చుతున్నాయి, వాళ్ళ ఇల్లు వస్త్రాలు నాకు నచ్చుతున్నాయి అంటే అది లోకం. అది నువ్వు ప్రభులో ఉన్నావు. ప్రభులో ఉంటే పరిస్థితి ఏంటి? దేవుడు ఏది ఇస్తే అది నీకు తృప్తినివ్వాలి. దేవుడు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి నువ్వు తృప్తిగా ఉండాలి. అప్పుడు దీనివల్ల ఏమవుతుంది? నీకు ప్రశాంతత, నెమ్మది. దేని గురించి అయినా రియాక్షన్, పెద్ద రియాక్షన్ ఉంటుందా? ఆకాశం వచ్చి నీ మీద పడిపోతున్నా కానీ నువ్వు నిమ్మడంగా ఉంటావు. ఆ పని అది, అయ్యో అది పడిపోయిందంటే నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోవడం అంటే నిద్రపోతాను అంతే. ఆయన పిలుపు లేకుండా వెళ్తానా? దేవుని చిత్తం లేకుండా, ఆయన పిలుపు లేకుండా వెళ్ళగలనా? వెళ్ళను. 100 మంది డాక్టర్ల చుట్టూ ఉన్నా, 1000 మంది నర్సుల చుట్టూ ఉన్నా, వీళ్ళు ఏమన్నా చేయగలరా? ప్రాణాన్ని పోకుండా ఆపగలరా? నరులారా తిరిగి రండి అని పిలిచేది ఆయన, లేదు దీర్ఘాయుష్తో బ్రతికని చెప్పేది ఆయన. కాబట్టి ఇప్పుడు ఎవరికి భయపడాలా? దేవునికి, ఆయనకి లోబడి బ్రతకాలా, నిశ్చంతగా జీవితం జీవించాలి. అందుకే ప్రభునందు ఉన్నవారి గురించి అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4లో, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్. ప్రభునందు ఆనందించు అన్నాడు. ఎప్పుడు ఆనందించు? అప్పుడప్పుడు కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు. ఇప్పుడు జియానా పుట్టిందనుకోండి, జియానాని ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు ఆనందం. అరా సంవత్సరం ఒకసారా? ఈ రోజు ఎంత ఆనందంగా ఉంటారో 365 రోజులు అదే ఆనందంగా ఉండాలి బిడ్డతో, దేవునితో. కాబట్టి ఆ బిడ్డని దేవుని సముఖంలో, నాయనా మంచి బిడ్డను మాకు అనుగ్రహించావు తండ్రి, గొప్ప బిడ్డ నాయనా, నీ పోలిక నీ స్వరూపంలో బిడ్డనిచ్చావు, ఈ బిడ్డని ఎలా పెంచాలో మాకు తెలియదు నాయనా, కృప చూపించు, ఈ బిడ్డను పెంచుకునే సామర్థ్యాన్ని ఇయ్యి, ఆర్థికపరమైన సమకూర్పుని మాకు దయచేయి, ఆ బిడ్డకు మంచి విద్యాబుద్ధులు అనుగ్రహించే కృపనివ్వి నాయనా. నీ చిత్తమైతే పేరెంట్స్గా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం నాయనా. నువ్వు గొప్ప తండ్రి నాయనా. 365 రోజులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడి జీవితాన్ని ఇచ్చాడంటే ప్రతిరోజు ఆనందంగానే ఉండమన్నాడు. ఆయన శ్రమలలో కూడా ఆనందంగానే ఉండమన్నాడు. శ్రమలు వచ్చాయని కృంగిపోవడం కాదు, ఆనందం వచ్చిందని ఎగురు గంతులేయడం కాదు, లేకపోతే ఒక పెళ్లి రోజు పుట్టినరోజు వచ్చినప్పుడు ఏమో చాలా హ్యాపీగా ఉండమని కాదు, మిగిలిన రోజులన్నీ శాడ్గా గడపమని కాదు. నువ్వు ప్రభువులో ఉన్నావు, విశ్రాంతిలోనికి వచ్చావు, లోకపరమైనటువంటి భారాలు విడిచిపెట్టావు, లోకంలో ఉన్నటువంటి ప్రయాసాలను వదిలిపెట్టావు. కాబట్టి ఇప్పుడు క్రీస్తులోకి వచ్చావు, ఎలా ఉండాలన్నాడు? ప్రభువునందు ఆనందించుడి. కుటుంబాలు ఎలా ఉండాలా? ఆనందమయంగా ఉండాలా. ఎప్పుడు సాధ్యం అది? ప్రభువులో ఉన్నప్పుడు అది సాధ్యం. అది నీకు ధైర్యం కలిగినప్పుడు అది సాధ్యం. అది ఏది జరిగినా దేవుని యొక్క ప్రమేయం లేకుండా జరగట్లేదు అనుకున్నప్పుడు అది సాధ్యం. అది
జ్వరం వచ్చింది అనుకోండి, దేవుడు అనుమతి ఇవ్వకుండానే జ్వరం వస్తుందా? ఒక బీపీయో షుగరో వచ్చిందనుకోండి శరీరానికి, దేవుడు అనుమతి ఇవ్వకుండానే నీ దేహంలోనికి బీపీ షుగర్ ఎంటర్ అవుతుందా? దీర్ఘాయువుని దేవుడు దయచేశాడు అనుకోండి, దేవుని ప్రమేయం లేకుండానే 1 సంవత్సరం ఇంకో సంవత్సరం ఇచ్చాడు ఆయన. దేవుని ప్రమేయం లేకుండా ఇది జరగదు అన్నప్పుడు ఇప్పుడు క్రీస్తులో ఉన్నవాడు సంపూర్ణంగా ఎవరి మీద ఆధారపడతారో? దేవుని మీద, ఆయన చిత్తం మీద. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో మరి అమ్మ నిశ్చాంతగా అనుకో, ఆవిడకి తొందర లేదు, ఆవిడకి ఏ టెన్షన్ లేదంట. మరి అక్కడ ఉంది, ఆయన దగ్గర కూర్చుంది చక్కగానే, ఆయన ఏం చెప్తున్నది వింటుంది చక్కగానే. మార్తమ్మ ఏం చేసింది? ఆవిడ పరిస్థితి ఎలా ఉంది? మార్తా నీవు అనేకమైన పనులను కూర్చి ఎందుకు వచ్చిన తలనొప్పి అని లోకంలో ఉండేవాడికి ఆడికి తీరిక ఉండదు. ఇది పరిస్థితి, లోకం బ్రతుకది. అనేకమైన ఎందుకు వచ్చిన పనులు, పనికొచ్చే పనులు ఎవరనే? అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు. అవసరమైంది ఒక్కటే, నీ నిత్య జీవానికి, నీ పరలోకానికి సంబంధిందని ప్రయాసపడు. దాని కొరకు నువ్వు ఆలోచించు. నీ తండ్రిని సంతోషపెట్టే ప్రయత్నం చేయి. లోకాన్ని సంతోషపెడతాను, బంధువుని సంతోషపెడతాను, ఫ్రెండ్స్ని సంతోషపెడతాను, వాళ్ళని ఎన్ని అవసరం లేదు. సంతోషపడరు, నువ్వు ఎంత చేసినా సంతోషపడరు. ఎక్కడో ఒక చోట లోపం ఎత్తుతూనే ఉంటారు. లోకంలో ఉండే మనుషులు 100 మేలు చేసి 101 మేలు చేయకపోతే నిన్ను శపింతారు, దూషింతారు. అది లోకం. అది ఎవరిని సంతోషపెట్టాలి? నువ్వు నీ దేవుని సంతోషపెట్టు, నీ తండ్రిని సంతోషపెట్టు, దానికోసమే బ్రతుకు, అంతే. కాబట్టి ప్రయాస, లోకములో ప్రయాస, క్రీస్తునందు విశ్రాంతి. లోకములో శ్రమ, క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. లోకంలో శాపం, క్రీస్తునందు దీవెన. లోకంలో ఆందోళన, క్రీస్తునందు ప్రశాంతత. లోకంలో తీవ్రమైన ఒత్తిడి, క్రీస్తునందు నెమ్మది. లోకంలో నీకు అన్ని కీడు, ఇక్కడ కీడు అనేదే లేదు, కీడు అనే ప్రసక్తే లేదు. ఇక్కడ దారమ్మట వెళ్ళి చిన్న దెబ్బ తగిలినా కానీ నీకు అందులో కీడే లేదు. నీకు ఏం జరిగినా మేలే, అంతే. ఏం జరిగినా చివరికి మరణించినా మేలే, క్రీస్తునందు అది. క్రీస్తులో ఉన్న వాళ్ళకి కొంత అది కొంత ఇది ఇలా లేదు. ఇంకా నీ జీవితంలో ఏం జరిగినా నీకు మేలే. వ్యాపారం చేసావు, నష్టం వచ్చిందా లాభం వచ్చిందా? లాభం వస్తే ఒకటి, నష్టం వస్తే ఒకటి కాదు. ఓకే, లాభం వచ్చింది ఆనందించు, నష్టం వచ్చింది సర్లే దేవుడు అనుగ్రహించలేదు అనుకో. ఒక్కొక్కసారి నువ్వు సంపాదించేది మిగులుతుంది, ₹1 మిగులుతుంది, ఒక్కోసారి ఒక ₹2 ఖర్చు అవుతుంది. దేని గురించి విచారించవద్దు, పాపం జోలికి పోవద్దు, లోకపరమైన భారాన్ని మోయొద్దు. ఇదిగో ప్రభువులో నిశ్చంతగా, ప్రశాంతంగా, నెమ్మదిగా, మనశ్శాంతితో, మనసాక్షి శుద్ధీకరించబడి పీస్ఫుల్గా జీవితాన్ని గడపడం రావాలి. ఆందోళన వద్దు, కలవరం వద్దు. అలాంటి జీవితాన్ని మనం కోరుకుని అలా బ్రతకాలని మీరు ప్రతి వారిని కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.